నమస్తే, శివాబీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో పట్టపగలే మోటార్ సైకిల్ చోరీ. సంగం థియేటర్ ప్రాంతంలో నిలిపి ఉన్న మోటార్ సైకిల్ యువకుడు చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తం. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు. ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తున్నామని విజయవాడలో మాట్లాడిన హోంమంత్రి అనిత. మొహరం వేడుకలకు సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు చొరవ తీసుకుంటామని మనుబోలు మండలం కాగితాలపూర్లో జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వైభవంగా పాండురంగడి కళ్యాణం. కటకరాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలనాథ స్వామి కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్టణంలో పట్టపగలే చోరీ జరిగింది. మోటార్ సైకిల్ను చోరీ చేయడంతో ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. నిందితుడిని గుర్తించే ఆనవాలు కూడా ఉండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూడూరు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం సంగ థియేటర్ సమీపంలో ఉన్న ఓ చెప్పుల దుకాణంలోకి మసీదు వీధికి చెందిన యూసఫ్ వెళ్లారు. తన టీవీఎస్ 50 మోటార్ సైకిల్కు తాళం వేయడం మరిచాడు. కొద్దిసేపటికి మరొక టీవీఎస్ 50 మోటార్ సైకిల్లో వెనుక కూర్చున్న యువకుడు కిందకి దిగి మోటార్ సైకిల్ వద్దకు వచ్చాడు. మెల్లగా అటు ఇటు గమనిస్తూ తాళాలు తిప్పి మోటార్ సైకిల్పై ఉడాయించాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్ ద్వారా బాధితులు సేకరించారు. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని గుర్తించే పనిలో వారు ఉన్నారు. మొహరం వేడుకలకు ఇతర దేశాలు రాష్ట్రాల నుండి వచ్చి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో నిర్వహించిన మొహరం వేడుకలో ఆయన పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో మొహరం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ మొహరం వేడుకలకు వివిధ రాష్ట్రాల నుండి హిందూ ముస్లింలు విరివిగా హాజరవడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమాలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ప్రతి ఏడాది గండం తొక్కడం, పిర్లచాడు వద్ద ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆయన వివరించారు. చాలా సంతోషంగా ఉంది. మనుబోలు మండలంలో కాగితాలపూర్లోని పెద్ద సావిడిలో ఉన్నాము. మొత్తం 6 సావిడులు ఉన్నాయి. ఇక్కడ ఈరోజు పీర్ల పండుగ జరుపుకోవడం, దానికి నన్ను ఆహ్వానించారు. ఇక్కడ ముస్లిం సోదరులు అందరూ పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ మా సర్వేపల్లిలో ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరం కలిసి ఉంటాం, కలిసిమెలిసి పని చేసుకుంటాం, ఊరు డెవలప్మెంట్ కోసం చూస్తాము. మా అందరూ ఒకరికొకరు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా సపోర్ట్ చేసుకోవడంలో ముందుంటారు ముస్లిం సోదరులు అందరూ. సో వాళ్ళకి 100% మా తరపు నుంచి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ ఏ అవసరాలు వచ్చినా కూడా మాకు చెప్పమని చెప్పాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కమ్యూనిటీస్ హ్యాపీగా ఉండాలా. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రతి ఊరికి తిరుగుతాము. ఇట్లా ఈరోజు సోదరులు చెప్పినట్టు అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ వరకే ఏదున్నా కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఊరంతా కలిసి, అన్ని కమ్యూనిటీస్ కలిసి మన ఊరిని డెవలప్ చేసుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈరోజు ఈ పండుగ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి అందరూ ఆరోగ్యంగా బాగుండాలని. ఈ కార్యక్రమాల్లో పార్టీ మండల ఉపాధ్యక్షుడు మధునాయుడు, నాయకులు రామకృష్ణయ్య, విడిచెర్ల వెంకటరమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, దిలీప్, చల్లగిరి ప్రసాద్, చిట్టిబాబు, సాని వెంకటరమణయ్య, గోను దశయ్య, సుబ్బయ్య, సేనయ్య, జనసేన నాయకులు జాకీర్, పవన్, ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని సుమారు 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విదితమే.
ఈ క్రమంలో భాగంగా వాకాడులోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కృష్ణమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, వంటగది పరిసర ప్రాంతాలు కూడా అధ్వానంగా ఉన్నాయన్నారు. వెంటనే అన్ని ప్రాంతాలు బ్లీచింగ్తో శుభ్రం చేయిస్తున్నామని వివరించారు. వెజిటేబుల్స్ వేస్టేజ్ అంతా స్టాక్ చేసి గురుకుల పాఠశాలను దర్శించబడింది. ఈరోజు బాత్రూంలో కొంచెం క్లీనింగ్ తక్కువగా ఉంది, అందువల్ల బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రంగా చేయమని చెప్పాను. అలాగే డార్మిటరీలో వాషింగ్ రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. మ్యాన్ పవర్ను కూడా దించేసాము, బ్లీచింగ్ పౌడర్ అది దించాము, శుభ్రం చేసుకున్నాము. కిచెన్ దగ్గర కూడా ఆ చుట్టువైపుల సరౌండింగ్స్లో అంతా కూడా చెత్తంతా తీసేసి క్లీన్ చేసి శుభ్రంగా పెట్టమని చెప్పడం జరిగింది. ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. అమరావతిలో ఆమె మాట్లాడుతూ గంజాయి, కల్తీ మద్యానికి బానిసలై వావి వరుసలు మర్చిపోతున్నారన్నారు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కలిగించాలని మంత్రి అనిత సూచించారు. స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 years బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఒక ఎత్తు అయితే నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికందు నిజంగా వాడిని రాక్షసుడు అనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు, అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులు ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడిక వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన భార్య సునంద, శాంతి భర్త మదన్కు ₹1,60,00,000 ఎందుకు ఇచ్చారని, వాటిపై సమాధానం చెప్పాలని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ప్రేమ సమాజం స్థల విషయంలో డబ్బులు ఇచ్చినట్లుగా మదన్ చెప్పారన్నారు. అసలు అంత డబ్బు ఎందుకోసం ఇచ్చారనే విషయం బయటికి రావాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ చాలా ఆనందంగా ఉంది. కష్టపడిన కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. ఈ కార్యకర్తల విజయం అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా. నెల్లూరులో తిరిగాడు ఎలక్షన్ అప్పుడు, పేరు విజయసాయి రెడ్డి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెల్లూరులో ఎక్కడైనా కనిపించాడా మీకు? నేను నెల్లూరోని అన్నాడు. ఏడకు పోయి పెట్టాడు ప్రెస్ మీట్? విశాఖపట్నంలో పెట్టాడు ప్రెస్ మీట్. నెల్లూరులో పెట్టలేదు కదా. నెల్లూరు అయితే నెల్లూరుకి కదా వచ్చి పెట్టాలా? విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి ఏమని పెట్టాడు ప్రెస్ మీట్? ప్రేమ సమాజం అనే ఒక సైట్ నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ ఇది. దీంట్లో సస్పెన్స్ ఉంది, కామెడీ ఉంది, భయంకరమైన థ్రెట్లు. నేనేమంటానంటే ఈ ఇష్యూలో ద ఇష్యూ ఈస్ బిట్వీన్ మదన్ మోహన్, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. గుర్తుపెట్టుకోండి, మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మింట్ కాంపౌండ్ లో పనిచేశాడు. మింట్ కాంపౌండ్ అంటే మీకు చాలా మందికి తెలీదు. మన కరెన్సీ గుద్దే ప్లేస్ ని మింట్ కాంపౌండ్ అంటాం. మీ 200 రూపాయలు 500 రూపాయలు గుద్దేదంతా ఈ మింట్ కాంపౌండ్ లో. దాంట్లో పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్ శాంతి గారు, అసిస్టెంట్ కమిషనర్ ఎండోన్మెంట్స్ విశాఖపట్నం. వీళ్ళ ఇద్దరు విషయం ముదిరి గాలివానైన విషయం మీకు అందరికీ తెలుసు. పొట్టి సారారెడ్డి ఇక్కడ ఈ విషయంలో ఎందుకు ఎంటర్ అయ్యాడు అనే వాస్తవానికి వస్తే, మదన్ మోహన్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సునంద అనే వ్యక్తి. ఎవరి సునంద? పొట్టి సారాయిరెడ్డి శ్రీమతి. ఈ పొట్టి సారాయిరెడ్డి శ్రీమతి ప్లస్ పొట్టి సారాయిరెడ్డి 1,60,00,000 రూపాయలు క్యాష్ సంచుల్లో క్యాష్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని మేము అడుగుతున్నాం. చెప్పింది నేను కాదు, తీసుకున్న మదన్ మోహన్ గారే. ఏమని చెప్పాడు? సునంద గారు విజయసాయి రెడ్డి కలిపి మాకు 1,60,00,000 క్యాష్ ఇచ్చారు అని. ఎందుకు ఇచ్చారు అనేది పాయింట్. ఇప్పుడు ఈ 1,60,00,000 రూపాయలు దేనికి ఇచ్చినట్టు? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయి రెడ్డి దగ్గర, విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు. గూడూరు పట్టణంలోని కటకరాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలనాథ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పాండురంగడి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విఠల ఓ విఠల, జై పాండురంగ జయ విఠల. విఠల విఠల ఓ విఠల, జై పాండురంగ జయ విఠల. అలవైకుంఠమునొదిలేసి ఇలా పండరిపురమున వెలసితివా. అలవైకుంఠమునొదిలేసి ఇలా పండరిపురమున వెలసితివా. విఠల విఠల ఓ విఠల, జై పాండురంగ జయ విఠల. విఠల విఠల ఓ విఠల, జై పాండురంగ జయ విఠల. నల్లనయ్యవే నీవై నడుము పైన 2 చేతులు వేసి. నల్లనయ్యవే నీవై నడుము పైన 2 చేతులు వేసి. నిలిచిన నీ దివ్య రూపమునే దర్శించి ధన్యులమైతిమయ. నిలిచిన నీ దివ్య రూపమునే దర్శించి ధన్యులమైతిమయ. విఠల విఠల ఓ విఠల, జై పాండురంగ జయ విఠల. విఠల విఠల ఓ విఠల, జై పాండురంగ జయ విఠల. ఘడియ ఘడియతో గండములా గుండెను వీడని బాధలన్నీ. ఘడియ ఘడియతో గండములా గుండెను వీడని బాధలన్నీ. పండ
పండరిపురమున కాలు మోపగనే పటాపంచలైపోయెనయ్యా పండరిపురమున కాలు మోపగనే పటాపంచలైపోయెనయ్యా విఠల విఠల ఓ విఠల జై పాండురంగ జయ విఠల 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 ఓ విఠల జై పాండురంగ జయ విఠల నదిలో స్నానమాడిని. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో మూలమూర్తులకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం పంచహారతులు పల్లకీ సేవ ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఇనుగుంట శోభన్ బాబు, శిరీష, కోనేరు మల్లికార్జున్, లోహిత, ఆదిశేషయ్య, మాధవి వ్యవహరించారు. గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని సాయినగర్లో కొలువైన సాయి మందిరంలో సాయినాథుడిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని అఖండనామ సప్తాహం నిర్వహించారు. అనంతరం సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు నగరంలో దర్గా వద్ద రొట్టెల పండుగ బుధవారం నుండి మొదలైంది. రొట్టెల పండుగకు రాష్ట్రం నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు విరివిగా తరలి వస్తున్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలేందుకు భక్తులు క్యూ కట్టారు. తమ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి. బడే
होगी बच्चा को जतन से देख लो माँ आगे बढ़ो माँ आगे बढ़ो माँ कामी खड़ो नको आगे बढ़ो వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో పట్టపగలే మోటార్ సైకిల్ చోరీ. సంగం థియేటర్ ప్రాంతంలో నిలిపి ఉన్న మోటార్ సైకిల్ యువకుడు చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తం. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు. ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తున్నామని విజయవాడలో మాట్లాడిన హోంమంత్రి అనిత. మొహరం వేడుకలకు సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు చొరవ తీసుకుంటామని మనుబోలు మండలం కాగితాలపూర్లో జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వైభవంగా పాండురంగడి కళ్యాణం. కటకరాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలనాథ స్వామి కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.